భగవంతుడిది విన్నాము. భగవాను వాచ ఏమంటున్నాడంటే భగవన్న యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తద్ అస్తి వినా యశ్యాం మయా భూతం చరాచరం. ఈ చరాచర సృష్టి అంతా చరాచర జీవులంతా కూడా నాపైనే ఆధారితమై ఉన్నారు. నా నుండే ప్రతి జీవి ఉద్భవించింది. సో ఈ సృష్టిలో ప్రతిదీ అండ్ చరాచర జీవ అంత నా మీదే ఆధారితమై ఉంది. ఇది భగవాను వాచ. సో భగవంతుడి మీద మనము అంతా ఆధారితులము. సూర్యకిరణాలున్నాయి, అవి సూర్యుడి మీద ఆధారితం. అట్లాగే జీవులము మనం భగవంతుడు మీద ఆధారితులము. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే మన బుద్ధి మీద, మన మనస్సు మీద, కలుషితమైన మన బుద్ధి మీద, కలుషితమైన మన మనస్సు మీద ఆధారపడి ఉన్నాం మనము. అందుకనే మనకి దుఃఖం అన్నమాట. కానీ ఎప్పుడైతే మనము భగవంతుడి మీద, నామం మీద ఆధారితమై ఉంటామో అప్పుడు మనకి దుఃఖం ఉండదు. ఎట్లా తెలుస్తుంది నేను నామం మీద ఆధారితమై ఉన్నాను అని? ఈ మనస్సు, ఈ బుద్ధి ఎంత కలుషితమై ఉంది కదా, ఏమి మాట్లాడదు, ఏమి చెప్పడానికి ఉండదు ఇంక దానికి. అప్పుడు మనం నామం మీద ఆధారితమయ్యాము అని. కానీ అటువంటి అంత భగవత్ మీద ఆధారితంగా ఉండడము ఈ కలుషితమైన బుద్ధికి, మనసుకి అంత దూరంగా రావడం అనేది జీవుడితో అయ్యే పని కాదు. జీవుడు ఎప్పుడైతే గురువు మీద ఆధారితమై ఉంటాడో ఆ గురువు ఇచ్చే సందేశము, గురువు ఇచ్చే ఆజ్ఞ అది ఈ కలుషితమైన బుద్ధి నుండి, మనస్సు నుండి దూరం చేస్తుందన్నమాట. సో మనం ఎంతగా గురువు ఆజ్ఞ మీద, గురువు వాణి మీద ఆధారపడతామో అంతగా మనము ఈ గుణాలతో కూడిన దుఃఖపూరితమైన మనస్సు, బుద్ధి నుండి దూరమయ్యి విముక్తులమవుతాము. అదొకటే మార్గము దుఃఖపూరితమైన మనస్సు నుండి, బుద్ధి నుండి విముక్తం అవ్వడానికి. గురువు ఇచ్చిన ఆజ్ఞ పైన, గురువు ఇచ్చిన సేవ పైన ఎంతగా ఆధారపడతామో అంతగా మనము ఈ గుణాల నుండి విముక్తవుతాము. వేరే టెక్నిక్ ఏం లేదు ఇక్కడ. మమ మాయా దురత్యయ భగవంతుడే చెప్పాడు. అట్లా అన్నమాట. సో ఆ విధంగా గురువు ఇచ్చిన వాక్య మీద, సేవ మీద ఆధారపడుతూ గుణాల నుండి విముక్తి అవుతాము. అండ్ అట్లాగే గురువు ఇచ్చిన నామం మీద ఆధారపడము. బుద్ధి కల్మషమైన బుద్ధి, ఏదో చెప్తూ ఉంటుంది. ఈ కల్మషమైన మనసు, బుద్ధి దాని మీద ఆధారపడకుండా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే గురువు ఇచ్చిన నామం మీద, భగవంతుడి మీద ఆధారపడి ఉండడం అన్నమాట. సో భగవంతుడు చెప్తున్నాడు, నేనంతటా ఉన్నాను, మొత్తం సృష్టి నా నుండే వచ్చింది, చరాచర జీవులన్నీ కూడా నా మీద ఆధారితం అని భగవంతుడు చెప్పాడు. ఆ భగవంతుడు చెప్పిన శ్రీ భగవాను వాచ మన జీవితంలోకి, మన అనుభవంలోకి ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. గురువు మీద ఆధారితమైనప్పుడు వస్తుందన్నమాట. ఇది తెలుసుకొని మన భక్తి ఆ దిశలో వెళ్తున్నప్పుడు దెన్ అప్పుడు మనకి అర్థమవుతుంది, అయితే గురుముఖ పద్మవాక్య చిత్తెత కొరియైక్య. నా చిత్తమంతా గురుముఖ పద్మవాక్య నిండినప్పుడు అప్పుడు నా హృదయంలో జ్ఞానోదయం అవుతుంది. మన హృదయంలో జ్ఞానోదయం అవ్వాలి అంటే ఆ వాణి, గురువాణి అట్లా నిండినప్పుడు. ఎందుకట్లా? గురువాణి అంతా కృష్ణ సంబంధితమై ఉంది కాబట్టి. ఆ కృష్ణ సేవంతా మనల్ని ఈ దుఃఖపూరితమైన మనస్సు, బుద్ధి నుండి దూరం చేయడానికి ఉపయోగపడుతూ కృష్ణుని దగ్గరికి చేరుస్తుంది కాబట్టి. ఆ రకంగా లోపల గురుముఖ దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో మన లోపల భగవంతుడి పైన
ఆధారితము ఏర్పడి భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ ఏర్పడి స్వామి భావనలో ఎక్కువగా ఉంటాం ఇంకా మనమప్పుడు. ఈ బుద్ధి భావనలో, మనసు భావనలో, ఈ విషయ భావనలో కాకుండా స్వామి భావనలో ఎక్కువగా ఉంటాము. అండ్ ఈ రకంగా మనం పూర్తిగా కృష్ణ భావనలో ఉంటాము. కృష్ణ ప్రీతి భావనలోకి ఇలా చేరుస్తారనమాట. మనకి శ్రీ గురువు వారి వాణి ద్వారా, వారు ఇచ్చిన సేవ ద్వారా కల్మషమైన బుద్ధి మనస్సు నుండి విముక్తి చేస్తూ కృష్ణ భావనలో మనల్ని నింపుతారు. కృష్ణుడి పట్ల ప్రీతితో నింపుతారనమాట. శ్రీ గురుభ్యో నమః. తర్వాత వైష్ణవ ప్రణతి చేశాము. తర్వాత తులసిదేవి వినతి చేశాము. తులసిదేవి గ్రోజ్ ఆఫ్ వృందావన, అసలైన తులసివనం మన హృదయంలో ఉంది. అంతరంగికంగా ఉంది ఈ ఆధ్యాత్మిక వృందావనము. మనసు నిర్మలమైనప్పుడు స్వామి భావనతో, ప్రీతికరమైన భావనతో మొత్తం హృదయం నిండున్నప్పుడు, ఈ కల్మషమైన మనసు బుద్ధితో పూర్తిగా విముక్తి లభించినప్పుడు దెన్ మనము వృందావనంలోకి అడుగు పెడుతున్నట్టు, వృందావనంలో ఉన్నట్టు. అప్పుడు వృందదేవికి వినతి పెట్టుకుంటున్నాము. హే వృందదేవి, నీ శరణు కోరొచ్చాము. మాకు శ్రీ రాధా గోవిందుల దర్శనం ఇప్పించవా, వారి సేవలో సకీరానుగత్య సేవలో పెట్టవా. మా హృదయమంతా శ్రీ రాధా గోవిందుల ప్రీతితో నింపవా, ప్రేమతో నింపవా అని. ఇది నిష్కల్మషమైన హృదయంలో ఆధ్యాత్మిక శరీరంలో తులసిదేవికి పెట్టుకునే విన్నపాలన్నమాట. ఆ తర్వాత నామం గురించి, నామ మహత్యము. శ్రీ శిక్షాష్టకం కదా. చేతోదర్పణ మార్జనం నుండి భవమహాదావాగ్ని నిర్వాపణం మొత్తం నామమే చేస్తుంది. మనము జపమాల చేస్తున్నాం కదా మొదట్లో. సో అది కంటిన్యూ చేయాలి. నాకు నాది ఎంతటి భాగ్యం, నన్ను నేను ఇదివరకు అసలు జపానే ఉండేది కాదు. నా జీవితం అంతా ఏదో మాయలో దుఃఖంతో ఉండేది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు గురు కృష్ణ దయ ఉంచి నా మీద దయతో ఇట్లా నాతో జపం చేయించుకుంటున్నారు. ఎట్లొకట్లా రోజు జపం అయితే చేయించుకుంటున్నారు. అండ్ ఈ రకంగా నన్ను ఈ దుఃఖం నుండి బయట తీసుకొని వస్తున్నారు, సేవలో ఉంచుతున్నారు అని. సో అట్లా చూడడం అన్నమాట. ఈ మాత్రం సేవ చేయించుకుంటున్నారు, ఈ మాత్రం జపం చేయించుకుంటున్నావు గురు కృష్ణ అని మన హృదయము కృతజ్ఞతతో నిండడం అన్నమాట. జపం చేసుకునేటప్పుడు ఈ మాత్రం చేయించుకుంటున్నావు అని. ఇంకేమన్నా బాధలు, ఇంకేమన్నా ఏమనిపించినా కూడా భగవంతుడు అక్కడే ఉన్నాడు, నామంలోనే ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకేమనిపించినా కూడా అక్కడే ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు ముందు పెట్టుకోవడమే ఆ మొర అంతా, ఆ నివేదన అంతా. అండ్ దెన్ మిగతాదంతా తనే చూసుకుంటాడు. మనం జపం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము, సేవ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. మిగతాదంతా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చూసుకుంటాడు భగవంతుడు. ఇట్లా నిజంగానే చూసుకుంటున్నాడే అని మనకి కొంచెం 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 తెలుస్తున్నప్పుడు, కనువిప్పు అవుతున్నప్పుడు, అయితే నేను చేయాల్సింది ఇది ఒక్కటే అనమాట. ఇట్లా లోపల నామం చేసుకుంటూ బయట ఇచ్చిన సేవ చేసుకుంటూ ఉంటే ఈ రకంగా నేను విముక్తి అవుతానన్నమాట. అయితే ఈ కల్మషమైన మనసుతో అండ్ బుద్ధితో. సో ఈ రకంగా నా మనసు నిర్మలం అవుతుందన్నమాట అని మనకి అనిపిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అప్పుడేమంటాము, నామ్ ప్రభు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. నీ వల్లనే ఇదంతా జరుగుతుంది. సో నన్ను నీతో ఇట్లాగే పెట్టు, నువ్వే నన్నంతా నిర్మలంగా చేస్తున్నావు, నా హృదయం అంతా, నా లోపల ఉన్న భౌతిక వాసనంతా తీసేస్తున్నావు. ఇట్లాగే చేయవా, కంటిన్యూ చేయవా స్వామి అని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ్ హరే హరే నింపుకోవడమే మన లోపల. అట్లే కల్మషం దూరం అయ్యేదంతా.
आयिनन्दतनुजकिङ्करां पतितां मां विषमी भवाम्बुधौ कृपया तव పాదపంకజ స్థితధూళిసదృశం విచింతయ నందతనుజ కృష్ణ. ఎక్కడున్నాడేంటి? ఎక్కడో గోలోకంలో అదే నందతనుజ కృష్ణ ఇక్కడ హరినామంలో ఉన్నాడు. సో ఇక్కడ నీ పాదధూళి దగ్గర ఉంచవా స్వామి నన్ను? అక్కడికి రావాలి మనం నెమ్మది నెమ్మది. ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నాడైతే భగవంతుడు. నేనెక్కడికో ఎళ్లి ఏదో చేసేయాలని లేదు. ఇక్కడే ఉన్నాడు. నాకు మొరపెట్టుకోవడానికి కూడా ఇక్కడే ఉన్నాడు భగవంతుడు. నా ఆర్తి వినడానికి కూడా ఇక్కడే ఉన్నాడు. నా లోపల మొత్తం పరివర్తన తేడానికి ఇక్కడే ఉన్నాడు. నన్ను నిర్మలం చేయడానికి ఇక్కడే ఉన్నాడు. నా బాధల్ని దూరం చేయడానికి ఇక్కడే ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఎవరైతే చైతన్య మహాప్రభు శ్రీ శిక్షాష్టకం రోజు వింటారో, చెబుతారో వాళ్ళ కృష్ణ భక్తి రోజు రోజుకి ప్రవర్ధనమానమవుతుంది. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామాలైలే పాయే ప్రేమదానం ఆత ఏవ నామ మాత్రం వైష్ణవేర ధర్మ నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. ఆఫ్ ఆల్ దంగస్ ఆఫ్ భక్తి, Nama Sankirtana is the best because it is this Niraparada Nama that gives us Premadhana. We see that Bhagavan is very mercifully present here in the Nama, bestowing mercy upon us. We only see his mercy. In this way, all the aparadha bhavana will go away as we continue to see the mercy, cherish the mercy. And this will lead us to very grateful bhajan. That's how the cup gets filled. So, అన్ని అంగాల్లోనూ the నామం తారమధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన. నామ సంకీర్తన అనేది ఒక శ్రేష్టమైన అంగము. నామం ఎప్పుడైతే మనం అపరాధ భావన పక్కకి పెట్టి నిరపరాధ భావనతో ఎప్పుడైతే నామం చేస్తామో అప్పుడు మనలో కృష్ణ ప్రేమ వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఈ భగవంతుడు నా ఆర్తి తీరుస్తాడు, ఈ భగవంతుడే నా అండ, ఈ భగవంతుడికే నేను ప్రీతికరమైన సేవను అర్పించుకోవాలి అనే ఆలోచనతో ఉంటున్నప్పుడు ఆ జప నిరపరాధం అవుతుందన్నమాట. అటువంటి జప మన హృదయాన్ని కృష్ణ ప్రేమతో నింపుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రేम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय, श्री हरिनाम प्रभु की जय, श्री शिक्षाष्टकम की जय, आचार्य भगवान की जय.